హలో ఎవ్రీవన్. యాక్చువల్లీ బాగా అందరూ చూస్తూనే ఉన్నాం. మనం ఎండలు బాగా గట్టిగా పెరిగిపోతున్నాయి. ఈ ఎండలు చూస్తుంటే మాకు కూడా భయం వేస్తుంది. మన ఇండస్ట్రీ పరిస్థితి ఏంటంటే ఏ ఒక్క బ్రాండ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఫైర్ అయినా కూడా మొత్తం అందరికీ కూడా చెడ్డ పేరు వస్తుంది. సో ప్రతిరోజు మేమైతే కోరుకుంటున్నాం ఎక్కడ ఎవరిది అవ్వకూడదని చెప్పి. మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఓవర్ నైట్ ఛార్జ్ చేయడం, లిథియం అయన్ బ్యాటరీస్, అది ఏ బ్రాండ్ అయినా పర్లేదు. ఎంత ఆటో కట్ ఆఫ్ ఉన్నా, ఎంత బిఎంఎస్ ఉన్నా, కొంచెం ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది జరిగిందనుకోండి ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు చాలా టెక్నాలజీ అప్డేట్ అయింది, మ్యాక్సిమం అవ్వట్లేదు. కానీ ఎప్పుడో ఓల్డ్ వెహికల్స్ అమ్మినా ఏదైనా ఫైర్ అయినా కూడా, ఏ బ్రాండ్ అయినా కూడా మొత్తం నెగిటివ్గా వెళ్తుంది. ఇది కొంచెం ఓవర్ నైట్ ఛార్జ్ చేయడం మానేయండి. ఇప్పుడున్న టెంపరేచర్కి ఆఫ్టర్నూన్ టైం, అంటే మధ్యాహ్నం టైంలో ఛార్జ్ చేయడం వదిలేసేయండి పూర్తిగా. ముఖ్యంగా మా ఊర్లో రీసెంట్గా 2 days బ్యాక్ ఒక ఫ్యూయల్ వెహికల్ మార్నింగ్ 11-11:30 టైంలో మెయిన్ మా ఊర్లో మదీనా మసీద్ అని ఉంటుందండి, ఎన్టీఆర్ సర్కిల్లో. అక్కడ ఒక వెహికల్ ఫైర్ అయింది. ఏది ఫ్యూయల్ వెహికల్, ఎలక్ట్రిక్ వెహికల్ కాదు. రోడ్ మీద అంత జనాలు గుమిగూడారు. ఇంద్రబాబు ఏదో బ్రాండ్ ఫైర్ అయిందని చెప్పేసి ఏంది పరిస్థితి దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఫ్యూయల్ వెహికల్ కాబట్టి అది వైరల్ అవ్వాలి వీడియో. అదే పొరపాటున ఎలక్ట్రిక్ వెహికల్ అయితే, అది ఏ బ్రాండ్ అయినా పర్లేదు, ఇంకా విపరీతమైన వైరల్. ఎలక్ట్రిక్ వెహికల్ ఫైర్ అయింది. ఈ టెంపరేచర్కి పెట్రోల్ బండ్లే కాలుతుంది. అది వన్ ఆఫ్ ద బిగ్ కంపెనీ బ్రాండ్. ఇక్కడ ఆ కంపెనీ తప్పు అనట్లేదు, కానీ ఆ కస్టమర్ ఏదో కొంచెం చిన్న ఏదో ఆల్టరేషన్ చేసిన, లేదంటే ఆ ఫ్యూయల్ ఇంకోటి ఏదో మొత్తానికైతే అయ్యింది. ఎప్పుడు జరగవు, ఈ టెంపరేచర్కి ఇలా జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ఫ్యూయల్ వెహికల్ కాబట్టి ఏదో ఇంకోటి అని చెప్పి మనం ఏదో దాన్ని నెట్టేస్తూ ఉంటాం. అదే ఎలక్ట్రిక్ వెహికల్ అనుకోండి, ఫస్ట్ అనే మాట ఏంటంటే చీప్ క్వాలిటీనో లేకపోతే చైనా ఇదనో ఇంకోటనో అంటారు. ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సింది ఏమంటే, ప్రతి ఒక్కరికి అంటే నాకు తెలిసింది అనుకోవడం ఏంటంటే, చాలా వరకు బ్రాండ్ నేమ్ అనేది పోగొట్టుకోదని ఎవరు అనుకోరు. ఒక వెహికల్ ఏదైనా ఇబ్బంది జరిగింది అనుకోండి, ఫైనల్గా ఆ వెహికల్ మ్యానుఫ్యాక్చర్కి ఎఫెక్ట్ అవుతుంది. బ్యాటరీ తయారు చేసేది వేరే వాళ్ళు ఉంటారు, కానీ వెహికల్ మ్యానుఫ్యాక్చర్కి ఎఫెక్ట్ అవుతుంది. ఎవరు అట్లా ఇవ్వట్లేదు, మంచిగానే ఇస్తున్నారు. మనలో మనం ఒకసారి ఆలోచన చేస్తే, ప్రతి నెల 80,000 నుంచి 1,00,000 బళ్ళ మధ్యలో ప్రతి నెల కూడా వెహికల్ సేల్ అవుతున్నాయి. ఇన్ని బళ్ళలో ఎప్పుడో చాలా రేర్గా ఫైర్ అవుతాయి. అవి ఎందుకు అవుతాయి అంటే, ఇప్పుడు గట్టిగా సంవత్సరం మీద లెక్కేస్తే కూడా ఒక 10-20 ఉంటాయి. ఆ 10-20లో కూడా కొన్ని సొంత తప్పిదాలు కొన్ని ఉంటాయి, కొన్ని టెంపరేచర్ తట్టుకోలేక కొన్ని ఉంటాయి, ఇంకొన్ని మనం అనుకున్నట్టుగానే పొరపాటున ఎవరైనా చీప్ క్వాలిటీ ఏదైనా వాడినా, అందరూ వాడతారని చెప్పారు కానీ ఎవరైనా వాడినా కూడా ఇది కూడా ఉంటాయి. సో ఫస్ట్ ఏదైనా జరిగిందంటే దాన్ని ఎలక్ట్రిక్ వెహికల్ని ఫైర్ అవుతాయని వదిలేసి, ఫైర్ కాకూడదంటే మనం ఏం చేయాలా అనేది కొంచెం మీరు కూడా ఆలోచన చేయండి. ఎలక్ట్రిక్ వెహికల్ వాడే ముఖ్యంగా ఏం పెద్ద చేయాల్సిన పని లేదండి. లిథియం అయన్ బ్యాటరీ వెహికల్స్ అవి ఎలాగో 3 to 4 hours ఫుల్ ఛార్జ్ అయిపోతాయి 0 నుంచి. మీరు చేయాల్సింది ఒక్క మంచి పని ఏమప్ప అంటే, నైట్ పెట్టి వదిలేయడం మానేస్తే అదే అది చాలా మంచి పని. అది ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో, ఈ సమ్మర్ అయినా సరే ముందుకైనా సరే, ఆఫ్టర్నూన్ టైంలో కొద్దిగా ఛార్జింగ్ అవాయిడ్ చేస్తే 99% తగ్గిపోతుంది ఇక ఫైర్ అనేది. నెక్స్ట్ అదేంటో కానీ, ఎలక్ట్రిక్ వెహికల్ ఫైర్ అయిందనుకోండి, మన బ్రాండ్ అయినా కాకపోయినా ఎవరిదైనా ఇండియాలో ఎక్కడైనా ప్రతి ఒక్కరు వాట్సాప్లో దోస్తూ ఉంటారు. అది వైరల్ చేయాలనే ఉద్దేశం, అదేమే పైశాచికమేమో కానీ. మొన్న లాస్ట్కి మా స్టాఫ్కి పెట్టారు వీడియో, అక్కడ ఫైర్ అయితే ఎలక్ట్రిక్ వెహికల్ ఫైర్ అయింది చూస్తే, పెట్రోల్ వెహికల్. ఇంత ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు ఇంకొంచెం ఉంటే మంచిని ఇంకొంచెం ముందు తీసుకెళ్తే బాగుంటుంది, కానీ చెడుని ఎక్కడైనా కంట్రోల్ చేయడం మంచిది లేదు. ఎక్కడో ఏదో ఒక వెహికల్ ఫైర్ అయిందా, దాన్ని ఇంకా ప్రతి ఒక్కరికి కనిపించిన ప్రతి ఒక్కరికి అది ఎలా ఉంటుందంటే, ఇంకా కస్టమర్ ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారు వానికి పంపించడం, ఇంకా ఆ కస్టమర్ భయపడ్డం, ఇంకా అబ్బో నా వెహికల్ ఎక్కడ ఫైర్ అవుతుందో అని. అది బ్యాటరీ ఏమనేది పక్కన పెట్టేస్తే వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా భయపడతారు. అంటే మనం ముందుకి ఇప్పుడున్న పొల్యూషన్ని కానీ, ఇప్పుడున్న ఇవన్నీ కూడా తగ్గించుకోవాలనుకుంటే, మనం ఢిల్లీ కానీ ఇటు సైడ్ వెళ్తే ఆ పొల్యూషన్ మనం చూస్తే తట్టుకోలేము. ఎలా ఉంటున్నారో వీళ్ళు అనిపిస్తారు. అలాంటి సిచ్యువేషన్ మనకు రాకూడదు అంటే
ఇప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా అన్న చూసుకొని పోతే సరిపోతుంది. మనం ఎంతసేపు దాన్ని నెగిటివ్ని ఎప్పుడు వైరల్ చేయడం కాకుండా ఎందుకు అయ్యింది అనేది మనం కూడా ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటుంది. ఎలక్ట్రిక్ వెహికల్ వాడే ప్రతి ఒక్కరు కూడా కొంచెం దీని మీద జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. ఏ వెహికల్ ఎప్పుడు కావు, మనం అది అయ్యింది అంటే పొరపాటున ఓవర్ ఛార్జ్ వల్లే తప్ప ఇంక వేరే ఇంకేం ఉండదు. అదొక్కటి కంట్రోల్ చేసుకోండి. నాకు తెలిసి ఈ ఇయర్ చాలా వరకు కంట్రోల్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ చూస్తే దానికి ఇప్పటికి కంపేర్ చేసి చాలా వరకు కంట్రోల్ అయ్యాయి. ఇలాగే ఇంకొంచెం అవేర్నెస్ వస్తుంది అనుకుంటున్న ప్రతి ఒక్కరికి వచ్చి ఓవర్ ఛార్జ్ చేయడం మానేస్తే మంచిగా ఉంటుంది.